ఒక సర్టెన్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ఒక సర్టెన్ స్పీడ్తో వెళ్తుందన్నమాట. అయితే ఆ కార్ అనేది 30% స్పీడ్ ఇంక్రీజ్ చేసింది. అప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే టైము తగ్గుద్ది కదా, సో 24 మినిట్స్ తగ్గిందనమాట. అయితే అది నార్మల్ స్పీడ్తో వెళ్తే అది ఎంత టైంలో తన గమ్యాన్ని చేరుకుంటుంది అని క్వశ్చన్ ఇచ్చాడు. స్పీడ్ రేసి ఎంత ఇచ్చాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ని 100 అనుకుంటాం, దాన్ని 30% ఇంక్రీజ్ అయిందని కాబట్టి ఇది 130 అవుద్ది అనమాట. సో ఈ స్పీడ్ రేసులు ఎలా ఉన్నాయి ఇప్పుడు 10, 13 ఉందన్నమాట. ఎప్పుడు కూడా స్పీడ్ రేస్ అనేది టైం రేస్కి ఇన్వర్స్లో ఉంటుంది కదా. టైం ఇప్పుడు ఎంత అవుద్ది, 13, 10 అవుద్ది. క్వశ్చన్లో మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది 24 మినిట్స్ ఇచ్చాడు అనమాట. ఈ రెండింటి డిఫరెన్స్ 3 పార్ట్స్. మనకి క్వశ్చన్ ఇచ్చేది 24 మినిట్స్. ఇప్పుడు 3 1s 3 8s అంటే ఒక పార్ట్ వాల్యూ 8 నిమిషాలు అనమాట. అలా మనకి 13 పార్ట్ల వాల్యూ అడిగాడు. 13 × 8 104 అనమాట. 104 మినిట్స్ అనమాట. దీన్ని గంటలో మార్చుకుంటే 1 hour 44 మినిట్స్ అనమాట. నార్మల్ స్పీడ్తో వెళ్తే ఇంత టైం కావాలి ఆ సర్టెన్ డిస్టెన్స్ కవర్ చేయడానికి.